కలవడానికి అదేవిధంగా వారికి నివాళులు అర్పించడానికి ఇక్కడ వారి స్వగృహం దగ్గర ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. తర్వాత ఇక్కడ నుంచి ఊరేగింపుగా బయలుదేరి స్ట్రైట్గా మహాప్రస్థానానికి వెళ్ళి 4 గంటల లోపల రావుకాలం రాకముందే కార్యక్రమాలు చేయాలని వారి కుటుంబ సభ్యులు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దానికి అనుగుణంగా ముందుకు పోతాం. మా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా సహకరించాలని, మీడియా కూడా సహకరించాలని దయచేసి సహకరించాలని చెప్పి కోరుతూ, మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పి ఇప్పుడే చెప్పింది. వారికి కూడా ధన్యవాదాలు. మరి ఈ అంతిమ కార్యక్రమాలన్నీ కూడా గౌరవప్రదంగా జరిగే విధంగా దయచేసి వచ్చిన వారికి ఇబ్బంది పెట్టకుండా అందరం కూడా సహకరిద్దామని చెప్పి కోరుతూ, ఇక్కడ స్థలం కూడా తక్కువ ఉంది, అందుకే కొద్దిగా వచ్చిపోయే వాళ్ళకి, వచ్చిపోయే వీఐపీలకు కూడా మనం కొద్దిగా వారికి సమయం ఇచ్చి వారికి మార్గం కూడా చేసే విధంగా మీరందరూ కూడా సహకరించాలని కోరుతున్నాం. 5:45 చనిపోయిందని చెప్తారు డాక్టర్స్. యాక్చువల్లీ ఇంటికి డెడ్ బాడీ వెళ్ళింది. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వస్తున్నారు. కేటీఆర్ గారు హరీష్ రావు పైన ఉన్నారు. నాకు ఒక 40 years నుంచి టీడీపీలో ఉన్నప్పటి నుంచి కూడా బాగా పరిచయం, బాగా స్నేహితుడు. ఈ 3 days కింద కూడా 4 times 6 times నాతో మాట్లాడడం జరిగింది. సర్దార్ చనిపోయినటువంటి సందర్భం కాబట్టి చాలా బాధపడుకుంటూ మాట్లాడాడు. అది లాస్ట్ నాతో మాట్లాడడం. చాలా గొప్ప వ్యక్తి, చాలా మంచి వ్యక్తి, బీద ప్రజలకు కూడా సేవ చేసేటువంటి వ్యక్తి. ఈరోజు మా అందరి మధ్య లేకపోవడం అనేది బాధాకరమైన. మాకున్న స్నేహితం 40 years స్నేహితం మాకు. నిజంగా ఆయన లాస్ట్ మాట్లాడింది మొన్న 22nd నాతో మాట్లాడాడు మధ్యాహ్నం నాడు. కానీ ఆయన బాధ చూసి ఈరోజు నేను చూస్తూ ఉంటే చాలా బాధ కలుగుతూ ఉంది. అటువంటి వ్యక్తిని మేము పోలగొట్టుకోవడం అనేది బాధాకరం. అలా తల్లిదండ్రులు అలా ఫ్యామిలీ కూడా పైన ఉంది, వాళ్ళు కూడా దుఃఖంలో మునిగిపోయారు. అందునుంచి ముందే ఇక్కడ పంపించాం, ఎందుకంటే క్యాడర్ చాలా మంది వచ్చి చెప్పిన ముందు వచ్చారు. మళ్ళీ కేటీఆర్ హరీష్ గారు వస్తా ఉన్నారు. అది ఇప్పుడు ఫ్యామిలీ అది ఇప్పుడు కేటీఆర్ గారు హరీష్ పైన ఉన్నారు, మనకు తెలియదు. నేను మాత్రం ఆయన అన్న ఎన్టీ రామారావుతో తిరిగాడు. నేను ఆయన ఎన్టీ రామారావుతో తిరిగాం. టీడీపీలో 30 సంవత్సరాలు పనిచేశాం. ఇంట్లో వచ్చిన తర్వాత 10 ఏళ్ళు పనిచేశాం. మంచి స్నేహితుడు ఉండే. నాకు స్నేహితుడు పోవడం అనేది బాధాకరం. అందరికన్నా ఎక్కువ హైదరాబాద్ నగరంలో నాకే పెద్ద స్నేహితుడు ఉండే. మా ఇద్దరి మధ్యలో మంచి స్నేహితం ఉండేది. అసలు ఆయన పోవడం అనేది మాకు బాధ కలుగుతాం. మాగంటి గోపీనాథ్ గారు నిజంగా కూడా అటువంటి నాయకుడిని కోల్పోవడం మా పార్టీకి పూడ్చలేనటువంటి లోటు. బీఆర్ఎస్ పార్టీ వారి కుటుంబానికి అండగా ఉంటుంది, వెన్నుదన్నుగా ఉంటుంది. మా నాయకుడు కేసీఆర్ గారు, కేటీఆర్ గారి యొక్క ఆధ్వర్యంలో జూబ్లీ హిల్స్ నియోజకవర్గ అభివృద్ధికి పాటు పడతాము అని చెప్పి మనం చేసుకుంటూ, మరొక్కసారి వారి ఆత్మకు భగవంతుడు శాంతిని చేకూర్చాలని, అందరూ కూడా గుండె నిబ్బరంతో ముందుకు సాగాలని మరొకసారి మా ప్రగాఢ సానుభూతిని వారి కుటుంబానికి తెలియజేసుకుంటూ, డౌన్ టు ఎర్త్ గా ఉండేవాడు. ఇన్ని సంవత్సరాలు రాజకీయాలున్నా ఎప్పుడు అహం అనేది చూపించేవాడు కాదు. అందరితో కలిసి మాట్లాడేవాడు. ఎక్కడ కూడా నేను పార్టీ అధ్యక్షుడిని హైదరాబాద్ జిల్లాకి అని అహం ఎక్కడ చూపించేవాడు కాదు. నిజంగా అలాంటి మనిషి ఈరోజు లేకపోవడం అనేది అందరికీ తీరని లోటే. అటు వారికి కుటుంబ సభ్యులకి తట్టుకునే శక్తిని వాళ్ళని భగవంతుని కోరుతూ మరొకసారి వారి ఆత్మకు శాంతి చేకూరు. నిన్న మాట్లాడుతున్నప్పుడు వారు మెల్లగా కోలుకుంటున్నారని చెప్పేసి తెలవడం జరిగింది. కానీ ఈరోజు వారు చనిపోయినని చెప్పి మరి నిజంగా కూడా బాధాకరం. నిజంగా ఒక సౌమ్యుడు, మరి నిరాడంబరుడు, అనునిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజా సమస్యలు తీరుస్తూ పార్టీ శ్రేయస్సు కోసం కూడా అనిత్యం కృషి చేసినటువంటి మాగంటి గోపీనాథ్ గారు ఆప్యాయంగా, తక్కువ పరిచయం అన్నా కూడా అక్క అని ఎంతో ఆప్యాయంగా పిలిచినటువంటి వ్యక్తి ఈ రోజు మనందరికీ దూరం కావడం నిజంగా బాధాకరం అని చెప్పేసి తెలియజేస్తూ, వారి కుటుంబ సభ్యులకు మరి నా సానుభూతిని తెలియజేస్తూ వారి ఆత్మ శాంతి చేకూరాలని, ఆ భగవంతుడు వారి కుటుంబానికి మనోధైర్యం కల్పించాలని చెప్పేసి భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాను. ఇవాళ ఈ విధంగా జరగడం నిజంగా మా పార్టీకి, మా అందరికీ చాలా తీరని లోటు. వారి కుటుంబానికి భగవంతుడు పూర్తి స్థాయిగా మనోధైర్యాన్ని ఇచ్చే విధంగా వాళ్ళకి ఆత్మస్థైర్యం ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుతా ఉన్నాం. ఎప్పుడు కలిసినప్పుడు కూడా గోపన్న చాలా ఆప్యాయంగా పలకరించే వ్యక్తి, చాలా చురుగ్గా ఉండే వ్యక్తి. నిజంగా జూబ్లీహిల్స్లో అంటే హైదరాబాద్ నడిబొడ్డున జూబ్లీహిల్స్లో 3 పర్యాలు ఎమ్మెల్యే గెలవాలంటే ఆషామాషి విషయం కాదు. తను నిత్యం ప్రజలతో అందుబాటులో ఉండి అందరితో కలివిడిగా ఉండడం వల్లనే ఇక్కడ గెలవగలిగాడు. నిజంగా ఇక్కడ కార్యకర్తలు కూడా మనోధైర్యంతో ఉండాలని చెప్పి ఖచ్చితంగా అందరికీ బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని కోరుకుంటూ మరొకసారి వారి ఆత్మ శాంతి చేకూరాలని మనస్ఫూర్తి కోరుతా ఉన్నాం. ప్రధానంగా ఒక సౌమ్యుడిగా, ఎప్పుడు నాన్ కాంట్రవర్షియల్ శాసనసభ్యుడిగా, అందరితో చాలా ప్రేమతో మాట్లాడుతూ, ఈ మధ్యకాలంలో ఆయన ఆరోగ్యం క్షీణించినప్పుడు శాసనసభకు వచ్చినప్పుడు నేను మందలించడం జరిగింది. ఎందుకు గోపి వచ్చావు, నువ్వు అవసరం లేదు కదా అంటే, లేదన్నా ఒక అటెండెన్స్ ఒక ఇచ్చిపోదామని వచ్చాను, కలవాలని అనిపించింది అని అన్నాడు. కానీ ఎప్పుడు నిరంతరం ప్రజల మధ్యలో ఉండాలి, ప్రజలకు సేవ చేయాలన్నట్టు ఒక సంకల్పంతో ముందుకు పోయేటువంటి వ్యక్తి కాబట్టి ఆయన ఆరోగ్యాన్ని కూడా ఆయన లెక్క చేయకుండా ప్రజల మధ్యలో ఉండి
ఈరోజు మనందరికీ దూరం అయ్యాడు. ఆ భగవంతుని నేను మనసా వాచా వేడుకుంటా ఉన్నాను. ఆయన ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబానికి మనోధైర్యాన్ని ఇవ్వాలని, తప్పకుండా వారి కుటుంబానికి ఏదన్నా అవసరం ఉంటే మేము కూడా అండదండగా ఉంటాము, ఎలాంటి సమస్య వచ్చినా కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈరోజు ఆయన లేకపోవడం అనేది గ్రేటర్ హైదరాబాద్ ప్రజలందరికీ కూడా తీరని లోటుగా నేను భావిస్తూ, మరి ఒకసారి ఆయన ఆత్మకు శాంతి కలగాలని, ఆ భగవంతుడైన కుటుంబానికి మనోధైర్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా